కాలం ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి ఏంటి చెప్పండి సార్. సాక్ష్యం వైజాగ్. సాక్ష్యం వైజాగ్ అండి. సాక్ష్యం యూట్యూబ్ ఛానల్ ప్రేక్షకులకు నమస్కారం అండి. వచ్చేది ఎండాకాలం కాబట్టి ప్రజలంతా వారు అడిగారు ఈ రెమెడీ. నేను అనువంశిక మూలికా వైద్యులు జి పాపారావు, నా పేరు, విశాఖపట్నంలో ఉంటానండి. నా నెంబర్ కూడా వారు అందులో పెడతారు, చూడండి. ఎండాకాలం వస్తుంది కాబట్టి పొద్దున్నే కంపల్సరీగా నిద్రలేమి ఎక్కువగా ఉంటుంది. అందుకని ఏమిటంటే రాత్రిపూట తొందరగా ఆహారం తీసుకొని పడుకునే ముందు కావలసిన నీళ్లు తాగి పడుకోండి. పడుకుంటే ఏంటంటే జఠరాగ్ని చల్లబడుతుంది, వాతావరణం వేడిగా ఉంటుంది కాబట్టి శరీరానికి కావాల్సినంత నీరు అందుతుందండి. నీటితోల్యం వల్ల శరీరం చాలా బాగుంటుంది. ముఖ్యంగా మాంసాహారాన్ని బాగా అవకాశం ఉన్నంత మేరకు మాంసాహారాన్ని నిషేధించండి. అట్లాగే ఆయిల్ ఫుడ్లు కూడా నిషేధించండి. పళ్ళ రసాలు చక్కగా మధ్యాహ్నం భోజనం అనంతరం కానీ భోజనం ముందు కానీ ఏదైనా 1 గంట అటు ఇటుగా పళ్ళ రసాలు ఏదైనా తిన్నా పండు అనేది ప్రాముఖ్యం, కంపల్సరీగా తీసుకోండి. రాగి జావలు, వేపుడు జావలు, పలసిన మజ్జిగ, ఈ మజ్జిగలో కూడా కొన్ని తులియాలు కలుపుకోండి. ఏమిటా తులియాలు? వేయించిన జీలకర్ర పొడి, మజ్జిగలో నిమ్మరసం, కల్లు ఉప్పు తీసుకుంటే ఏంటంటే ఎండ సేద నుంచి చాలా అద్భుతంగా మనం రక్షింపబడతాం. అట్లాగే ఏంటంటే బయట ప్రయాణాలు చేసేవాళ్ళు తల మీద వస్త్రధారణ అంటే ఇప్పుడు అంతా నామోసి అండి. పూర్వం చక్క తలపాగా వేసుకుంటే ఎవరు వేసుకోవట్లేదు. కనీసం టోపీ అయినా ధరించండి. టోపీ కంటే కూడా ఈ టోపీలు ధరించడం వల్ల గాలి ఆడక వెంట్రుకలు ఊడిపోయే సమస్య కూడా ఉంటుంది, చెమట పట్టి. దానికి వల్ల కాటన్ వస్త్రమే చక్కగా తలకు చుట్టుకోండి. మన సాంప్రదాయబద్ధం కాటన్ వస్త్రం చుట్టుకుంటే లాస్యం వచ్చిందండి. ఈ రోజుకి ఆ ఉత్తరప్రదేశ్లో చూడండి, పోలీసు వారు కూడా చక్క కాటన్ వస్త్రం, పోలీసు ఉద్యోగంలో ఉండి మెడలో టవల్ వేసుకొని ఉంటాడు ఆయన. ఎంత అద్భుతం అండి! ఆ వస్త్రం రుమాలుగా ఉపయోగపడుతుంది, అన్ని రకాలుగా చెమట తుడుచుకోవచ్చు, తలకు చుట్టుకోవచ్చు. అట్లా కాటన్ వస్త్రాన్ని ప్రతి వాళ్ళు మన దేశ సాంప్రదాయం ఇది. చక్కగా కండువా కానీ టవల్ కానీ వాడుకొని నీరు ఐస్ వాటర్ ఫ్రిడ్జ్లో ఉండి కాకోకుండా కుండ తెచ్చుకొని ఇంట్లో కాస్త ఇసుకేసి ఆ కుండను అందులో పెట్టి ఇసుక కింద నేల మీద వేసి అందులో నీళ్ళు చల్లి దాని మీద కుండ పెట్టుకొని అందులో నీళ్ళు వేసుకొని మూత వేసుకొని చల్లగా ఉంటాయి ఆ నీళ్లు తాగండి. మట్టి పాత్రలో నీళ్లు తాగితే చాలా సర్వశ్రేష్టం. ఇట్లా ఆహార నియమాలు, మాంసాహారం, వేపుడు ఫుడ్డులు, వేపుడుతో బాగా చేసినటువంటి ఈ ఆహారాలన్నీ నిషేధించి చక్క పలసన మజ్జిగ అతిగా తాగి ఆహారం కూడా అతి తక్కువ తీసుకోండి. తక్కువ తీసుకొని దానితో పాటు బ్యాలెన్స్ అంతా ద్రవ పదార్థాలతో తీసుకుంటే ఆరోగ్యం చాలా బాగుంటుంది. వడదెబ్బలకి ఈ వేసవకాలంలో వచ్చినటువంటి రోగాలను బారి పడుకోకుండా చాలా రక్షింపబడతారు. చిన్నపిల్లలకి ఎటువంటి చర్యలు తీసుకోవాలి ఎండాకాలంలో? చిన్నపిల్లలకి ఎండాకాలంలో చంటి బిడ్డలు అయితే ఏమిటి చేస్తారంటే వాళ్ళకి సూర్యోదయం ఎండ వచ్చిందంటే ఎండ తీవ్రత పెరగకముందే ఆ బిడ్డలను ఏంటంటే బయటికి పంపించరాదు, ఇంట్లో ఉంచుకోవాలి. వస్త్రాలు గత వీడియోలో చెప్పుకున్నామంటే కాటన్ దుస్తులు మాత్రమే ధరించాలి. ఈ పిల్లలకు కూడా మజ్జిగతో కలిపినటువంటి చెప్పాను కదండి, నిమ్మరసం, వేయించిన జీలకర్ర పొడి, మజ్జిగ. అట్లా చిన్నపిల్లలు 3 ఏళ్ళు పైబడిన పిల్లల దగ్గర నుంచి చక్కగా మజ్జిగ పట్టించవచ్చు. రాత్రిపూట మటుకి వేడి పాలలో కొద్దిగా బెల్లం, మాత్రం పంచదార వాడకూడదు. అట్లా బెల్లం వేసి గోరువెచ్చని పాలు, వేడి పాలను గోరువెచ్చగా చేసి బెల్లం కలిపి చిన్నపిల్లలకి ఇస్తే బెల్లం పాలు తాగితే అద్భుతంగా పడుకుంటారు. ఈ ఎండ తీవ్రత నుంచి కూడా చాలా చక్కగా వాళ్ళు రోటి పచ్చళ్ళు వాడుకోండి. నిలవ పచ్చళ్ళు తీసుకోవద్దు. ముఖ్యంగా ఆయిల్ పదార్థాలు ఎక్కువగా, కొవ్వు పదార్థాలు కానీ పిల్లలకి వచ్చే బయట ఆహారాలు పెట్టుకోకుండా ద్రవ పదార్థాలు, ఫ్రూట్ జ్యూసులు ఇవన్నీ ఇచ్చి చక్కగా పెట్టుకుంటే చాలా బాగుంటారు. ఈ పిల్లలకు ముఖ్యంగా సాయంత్రం పూట సూర్యాస్తమయం అవ్వకముందు సూర్యుడు ఉండేటప్పుడు కాస్త పెరుగు, బెల్లం వేసి పిల్లలకు తినిపిస్తూ ఉంటే వడదెబ్బ నుంచి బాగా రక్షింపబడతారు. అట్లాగే ఈ పచ్చి ఉల్లిపాయలు అందరికీ కాదండి, మధ్యాహ్నం భోజనంలో కానీ పచ్చళ్ళు, రోటి పచ్చడి చేస్తారు కదా, అట్లా అందులో ఆ నీరుల్లిపాయ వాడుకోవటం వల్ల వడ తీవ్రత నుంచి బాగా వెల్లుల్లి తగ్గించుకొని నీరుళ్ళు వాడుకుంటే చాలా, వెల్లుల్లికి ఒక రకమైన గుణం ఉంటుంది, మంచిదే, శరీరానికి ఉష్ణాన్ని పెంచుతుంది. నీరుళ్ళు ఏంటంటే శరీరంలో ఉష్ణాన్ని తగ్గిస్తుంది. అందుకని నీరుళ్ళు వాడుకుంటే చాలా అద్భుతంగా ఉంటారు. శుభం. Do subscribe Saksham Vizag. Watch, like, share and comment. Thank you.